నమస్కారం H7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యేసు ప్రభువు దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా వెలిసిల్లాలంటూ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పద్నాలుగవ రోజు కొనసాగిన అంగన్వాడీల సమ్మె. పట్టణ పరిసర ప్రాంతాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ పర్వదినాన్ని క్రీస్తు దేవాలయాల నందు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని టౌన్ చర్చి నందు క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ క్రిస్మస్ వేడుకలలో పాల్గొని దైవజనుల ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ క్రీస్తు చూపిన మార్గంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. యేసు ప్రభువు దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెలసిల్లాలని ఆకాంక్షిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన టౌన్ చర్చి నందు జరిగే ప్రార్థనలలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని క్రీస్తు దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా విశేష అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో పలువురు దైవజనులు, క్రీస్తు దేవాలయ అడహక్కు కమిటీ సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నాతో పాటు నా నియోజకవర్గంలో నివసించిన ప్రజలందరినీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జీసస్ కాపాడుతాను. ఈ క్రిస్మస్ నుంచి ప్రతి వచ్చే క్రిస్మస్ దాకా కాపాడాలని ఆయన ఆశీస్సులతో ఈ నియోజకవర్గం సమూలంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పెద్దలు పాస్గా చెప్పినట్టు తప్పకుండా అతి తొందరలోనే చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి పాస్టర్స్కి, అదేవిధంగా సంఘ సభ్యులకు, స్త్రీల సమాజం వారికి, సండే స్కూల్ వారికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాత్రి కాలంలో క్రిస్మస్ ఈవ్ కార్యక్రమాలు కూడా జరిగినాయి. పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా క్రిస్మస్ క్రీస్తు పుట్టిక నాటికి కూడా రాత్రి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సహకరిస్తున్న అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ మరొకసారి మీకు ఈ క్రిస్మస్ శుభాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీస్తు పుట్టుక మానవాళికి దైవ వరం అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. క్రీస్తు పుట్టుక మానవాళికి దైవ వరం అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం తెనాలి పట్టణం 29వ వార్డులో తెనాలి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి పేరుపోగు ఎలీషా ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీస్తు ప్రేమ, దయ, త్యాగం మానవాళికి వరమని ప్రతి ఒక్కరూ వాటిని అలవర్చుకుని మంచి సమాజం కోసం పాటుపడాలని అన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో క్రిస్మస్ వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. క్రీస్తు దీవెనలు అందుకుని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు నాయకులు మహేష్ నాయక్, బిట్ర యుగంధర్, అంకారావు, ఏడుకొండలు, పార్టీ నేతలు తాడిబెన హరిప్రసాద్, శాఖమూరి చిన్న, దేవినేని రమాదేవి, రమ్య, కొండా రమాదేవి, జొన్నకోటి సుధా, కోపల్లి శ్రీను, మల్లవరపు విజయ్, భావన, వాణి, వసంతం అశోక్, అత్తోట శరత్ తదితరులు పాల్గొన్నారు. ఓకే. ఎందుకు ఆ ప్రార్థన అంటే మనలో ఉన్న మలినాన్ని, పాపాన్ని తగ్గించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయినా మనిషికి కోపం, ఆవేశం, దుఃఖం, బాధ, పగ, కత్తి, ద్వేషం ఇవన్నీ కూడా రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. బైబిల్లో చెప్పిన విధానానికి, మనం నడిచే విధానానికి పూర్తిగా విరుద్ధంగా సమాజంలో జీవనం కొనసాగుతూ ఉంది. దీన్ని మనందరం కూడా గుర్తెరగాలి.
క్రీస్తు మన కోసం పుట్టినందుకు మనం ఏ రకంగా ఉండాలనేది కనీసం కొన్ని క్షణాలైనా కొన్ని సందర్భాలైనా ఆలోచిస్తే వాళ్ళు మనుషులుగా జీవిస్తారు, లేకపోతే వేరే రకంగా అనుకోవాల్సిన పరిస్థితి ఉద్భవించేలాగా మనం ఉండకూడదని చెప్పి నా భావం. ఆ రకంగా మనం జీవించగలిగితే కొంత మేరకైనా సరే బైబిల్లో ఉన్న వాక్యాన్ని, బైబిల్ మనకు ఏ రకమైనటువంటి స్వస్థతను చేకూర్చుదా అని దానికి ఒక కనీసం కొంతైనా ఆధారం ఉంటుందని చెప్పి నా భావన. మరి ఆ రకంగా మన జీవితాల్లో వెలుగు ఉండాలి, కరుణ ఉండాలి, దయ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఇతరుల్ని గౌరవించే లక్షణం ఉండాలి. ఆ రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి క్రైస్తవ మతంలో మరి ఈ రోజున ఈ గొప్ప పండుగను జరుపుకున్నటువంటి ఈవేళ మనందరికీ కూడా మంచి జరగాలని చెప్పి, భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి, యేసుక్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. యేసుక్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి మండలం నందివెలుగు జాషువా నగర్లోని ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం నందు రెవరెండ్ ఏ భానుప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, పలు కార్యక్రమాలు దైవజనులు జరిపారు. విశ్వాసులు విశేష సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. వేడుకలలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొని దైవజనుల ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినం జరిగే ప్రార్థనలలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం నిర్వాహకులు భానుప్రసాద్ ఎంతో మందిని క్రీస్తు చూపిన మార్గంలో నడిచేలా చేశారని, ఆయన సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు ములకా శివసామిరెడ్డి, పలువురు ప్రముఖులు, దైవ సేవకులు పాల్గొన్నారు. వారి కార్యాలయంలో ప్రసాదించి వారి ముందున్న ప్రయాణంలో కూడా దేవుని తోడు, ఆ తర్వాత కూడా మంచి విజయోత్సాహంతో మరణా మన మధ్య తిరిగి చూదురుగాక. అటు కృపా దీని ఆశీర్వాదం దేవుని అనుగ్రహించును గాక. ఈసారి ఎమ్మెల్యే గారు మినిస్టర్గా రావాలి. అటు కృపా దీని ఆశీర్వాదం దేవుని మాట మరి వారి గురించి చెప్పాలి. ఎందుకంటే కష్టపడే తత్వం కలిగింది, మరి తనకు అప్పగించిన ప్రతి పనిలో కష్టపడే తత్వం కనుక ఆ భగవంతుని దీవెనలు, ఆ తనతో ఉన్న సహాయ సహకారాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, ఆ దేవుని దీవెనతో ముందున్న ప్రయాణం కూడా ఆ దేవుని తోడుతో వారి బిడ్డల్ని, వారి కుటుంబాన్ని, వారికి అప్పగించిన బాధ్యతలందరూ కూడా సమర్థవంతంగా నిర్వర్తించే కృప, అభిషేకం, దీవెన, ఆశీర్వాదం ఆ దేవాలయ అనుగ్రహిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28వ సంవత్సరంలో రాకుంటే నిజంగా కుటుంబ సభ్యులుగా బాగా దగ్గరగా చూసిన వ్యక్తిగా ఎంతో సంతోషపడతాను. ఆ సందర్భంగా ఈ అందరినీ కూడా ఎంతో అభినందిస్తా ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన మందిరం ఆ రోజు నేను వెళ్ళాను. తను ఎక్కడ ప్రార్థన మందిరాలు పెట్టినా వాటన్నిటికీ వెళ్ళాను. ఈరోజు అంత ప్రార్థన మందిరంలో కొన్ని వేల మందికి మరి కూర్చొని ప్రేయర్ చేసుకునే అవకాశం అదృష్టం ఆ జీసస్ క్రైస్ట్ ఇచ్చినందుకు. దీని ఒకటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే దేవుడి మీద నమ్మకమే ఒకట్లా నమ్మకం. ఈ సందర్భంగా జీసస్ క్రైస్ట్, ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యధిక ప్రజలు ప్రపంచం మొత్తం ఆరాధించబడే దేవుడు జీసస్ క్రైస్ట్. అటువంటి ఆ దేవుడు మనందరి జీవితాల్లో, ముఖ్యంగా
మన నియోజకవర్గంలో ఉండే ప్రజలందరి జీవితాల్లో, మన నియోజకవర్గంలో నివసించే వ్యాపారస్తుల దగ్గర నుంచి, రైతు దగ్గర నుంచి ప్రజలందరికీ, అలాగే నాకు ఇప్పుడు వరకు కాపాడుకుంటూ వచ్చాను. రాబోయే రోజుల్లో కూడా ఈ క్రిస్మస్ నుంచి మళ్ళీ క్రిస్మస్ దాకా ఆయన దీవెనలో, ఆయన ఆశీస్సులు నాకు, నాతో పాటు మీ అందరికీ, మన నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి చెందేదానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరికీ జీసస్ క్రైస్ట్ ఈ క్రిస్మస్ సందర్భంగా ఇవ్వాలని, ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రిస్మస్ పండుగకి వచ్చిన సోదరీమణులకి, సోదరులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రపంచ పర్వదినం, అందరికీ కూడా శుభాలు కలగాలని కూడా ఆకాంక్షిస్తూ, ప్రేమ, శాంతి, దయ ఏదైతే యేసుక్రీస్తు గారు బోధించారో వాటిని మన సమాజం తూచా తప్పకుండా పాటించితే అందరూ కూడా సర్వ సౌఖ్యాలు కలుగుతాయని ఆశిస్తూ, భవిష్యత్తులో ఇటువంటి పర్వదినాలు జరుపుకోవడానికి కూడా మనందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను జరుపుకోవాలని. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీ సిబ్బంది చేపట్టిన నిరసనలు ఆదివారం 14వ రోజుకు చేరాయి. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీ సిబ్బంది చేపట్టిన నిరసనలు ఆదివారం 14వ రోజుకు చేరాయి. స్థానిక వైఎస్ఆర్ కాలేజీ ఎదురుగా గల వినాయకుని విగ్రహం వద్ద నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో తెనాలి ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్తలు, ఆయాలు పాల్గొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం తెనాలి కమిటీ కార్యదర్శి కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ, అంగన్వాడీ సిబ్బంది సమస్యల పట్ల రాష్ట్ర మంత్రి అవగాహన చేసుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అంగన్వాడీల పట్ల చేసిన ప్రకటన ఆవేదన కలిగిస్తుందన్నారు. వెంటనే అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి న్యాయం చేయాలన్నారు. ఈ 100 కోట్లు కూడా వాళ్ళకి ఇచ్చిన పద్ధతిలో ఆమె ప్రకటన చేయడం జరిగింది. దాని పట్ల చాలా ఆవేదన చెందుతున్నారు. వాస్తవంగా ఆ ఇచ్చినటువంటి చీరల్లో నాణ్యత లేదు, సెల్ ఫోన్లో నాణ్యత లేదు. వాళ్ళు సొంత సెల్ ఫోన్లతోటి సొంతగా రీఛార్జ్ చేసుకుని ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి కొత్త యాప్లన్నీ పెట్టి ఆ యాప్లన్నింటినీ కూడా నేర్చుకుని పనిచేసుకునే క్రమంలో మొత్తం అవన్నీ కూడా చీరలు, ఫోన్లు వృధా అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ పెట్టి పనికిరాని ఆ ఫోన్ల కోసం ఇవాళ పూజ చేస్తున్నారు. అందుకని మంత్రులు బాధ్యతగా ఇట్లాంటివి కొనేటప్పుడు తగిన శ్రద్ధ తీసుకోవాలా, నాణ్యమైన సరఫరా చేయాలా, ఆ తర్వాత అయినా నాణ్యంగా ఉండేటువంటిది తెలుసుకోవాలా. తెలుసుకుని ప్రజలకు ముందుకు వచ్చేటప్పుడు ప్రకటన చేయాలి తప్పనిచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు చర్చ ఏం జరుగుతుందంటే దాంట్లో ఎవరికి ఎంత కమిషన్లు పోయినాయి, నాణ్యత లేదు కాబట్టి నిరుపయోగమైనవి కాబట్టి జరుగుతుంది. ఇప్పటికైనా కన్సర్న్ మినిస్టరు ఇట్లాంటి అంశాలు కాకుండా, అంటే ప్రజల్ని రెచ్చగొట్టి ప్రవోక్ చేసి వాళ్ళని ఏకాకులను చేసేటువంటి ఆలోచన కాకుండా, వాళ్ళంతా మీ వాళ్ళు, మీరు వాళ్ళు కలిసి ప్రజలకి సేవ చేయడం కోసం ఉండాలి. అందుకని వాళ్ళని దూరం చేసుకున్న పద్ధతి సరైనది కాదు. వెంటనే యూనియన్ నాయకులతోటి పిలిచి ఈ సమ్మెకి ఒక పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఆర్ హైమావతి మాట్లాడుతూ, అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరించకపోగా వారిని కించపరిచేలా పాలకులు వ్యాఖ్యలు చేయటం ఆవేదన కలిగిస్తుందన్నారు. నిరసన కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలు ప్రభుత్వం ఇచ్చిన చీరలు, ఫోన్లకు పూజలు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. 25 కోట్లతో ఇచ్చిన ఫోనులకి మేము ధన్యవాదాలు తెలుపుతూ పూజా కార్యక్రమం నిర్వహించాము. చీర కట్టుకుంటే ఇంట్లో వండుకోవడానికి డబ్బులు కావు, ఫోన్లో పనిచేస్తే పిల్లలకు అన్నం పెట్టుకోవడానికి ఉపయోగం లేదు. మేము అడుగుతుంది మా పొట్ట కోసం, మేము తినడానికి. ఇదివరకు జగన్ గారు మీరు రాకముందు 180 రూపాయలు కరెంటు బిల్లు అంటే లబలబా కొట్టుకునే వాళ్ళము. ఇప్పుడు 700 రూపాయలు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుందండి. 600 గ్యాస్ అంటే సగం కట్టెల పొయ్యి మీద, సగం పొయ్యి మీద వండుకునే వాళ్ళము. ఈరోజు 1150, 1000 రూపాయల దాకా చెల్లిస్తున్నామండి. 60 రూపాయలు, 70 రూపాయలు ఉన్న నూనె ఈరోజు 130 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాము. కందిపప్పు అయితే మహాదారుణం 150 రూపాయలకి వెళ్ళిపోయినాయండి. మేము చీరలు కట్టుకుంటేను, ఫోన్లో పనిచేస్తాను, మా పొట్ట నిండదండి. ఫోన్కు మీరు రీఛార్జ్ ఎట్లా చేశారో మాకు కూడా ఆహారం అనే రీఛార్జ్ అవసరం. కాబట్టి మేము తినడానికి, కనీసం మా బిడ్డల్ని బతికించుకోవడానికి అవసరమైన కనీస వేతనం మీరు ఇవ్వాలని
ప్రతి వ్యక్తికి ప్రతి పనికి సమయ భావన అవసరం అండి. ఈరోజు మమ్మల్ని 14 రోజులుగా మా అంగన్వాడీ కేంద్రాలకు దూరం చేశారు. చిన్నపిల్లలు స్కూల్కి అలవాటయ్యి ఫ్రీ స్కూల్కి దూరం చేశారు, అనుబంధ ఆహారానికి దూరం చేశారు. బిడ్డలకి టీచర్కి ఉన్న అనుబంధాన్ని దూరం చేసి మాకు ఎక్కువగా ఇష్టం కలిగించేది, మాకు అమిత ఇష్టమైనది మా ఫ్రీ స్కూల్ అండి. దాన్ని మాకు 14 రోజులుగా మీరు దూరం చేశారు. మీరు పాలన బాగా చేస్తారు, బటన్లు బాగా నొక్కుతారు. మా విషయం కూడా మంచి మనసుతో మంచి బటన్ నొక్కాలని కోరుకుంటూ మమ్మల్ని మా పిల్లల దగ్గరికి చేర్చాలని, మేము మా బడిలో సంతోషంగా మా పిల్లలతో ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ మీరు తొందరగా మారతారని, మా కష్టాన్ని తెలుసుకుంటారని. కార్యక్రమంలో ఎస్కే బాజీబీ, ఎన్ సుజాత, ఎస్కే హసీనా బేగం, మున్ని, పి నవ్య, టి విమల కుమారి, వై నాగజ్యోతి, ఏవిఎన్ కుమారి, పి పావని, జి లావణ్య, సిహెచ్ లక్ష్మీ పద్మావతి, ఎం కన్యాకుమారి, కె కోటేశ్వరి, అనురాధ, హుస్సేన్ వలి తదితరులు పాల్గొన్నారు. స్థానిక పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లోని భారతీయ జనతా పార్టీ తెనాలి కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని వాజ్పేయి 99వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లోని భారతీయ జనతా పార్టీ తెనాలి కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని వాజ్పేయి 99వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చూపించిన వ్యక్తి వాజ్పేయి అని పేర్కొన్నారు. ఆయన విలువలతో కూడిన రాజకీయాలు నడిపారని, భారతదేశానికి అణు పరీక్షలు చేసిన ఘనత వాజ్పేయిదని ప్రశంసించారు. స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశం నలుమూలల హైవేలు నిర్మించటం, నదుల అనుసంధానం ద్వారా భారతదేశ అభివృద్ధికి బాటలు వేసిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. ఈరోజు చాలా శుభదినంగా భావించాలి. దేనికంటే మనందరికీ కూడా పూజ్యుడు, ప్రపంచంలో ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనటానికి ఒక ఆదర్శ పురుషుడు అయిన వాజ్పేయి గారి 99వ జయంతి. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గం పార్టీ ఆఫీసులో వారికి పుష్పాంజలి ఘటించడం జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, ఇందా పెద్దలు చెప్పినట్టు భారత్ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఆంక్షలు విధించినా కూడా భారతదేశాన్ని ఏమాత్రం వెనకడుగు వేయనీయకుండా ముందుకు తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి మన వాజ్పేయి గారు. అదేవిధంగా వారు పార్లమెంట్లో ఒకసారి మాట్లాడుతూ చనిపోయినాక మా అస్థికలు గంగలో కలిపినాక కూడా చెవిపెట్టి వింటే ఆ అస్థికల దగ్గర భారత్ మాతాకి జై అని అంటాయి అని చెప్పిన గొప్ప దేశభక్తుడు. అలాంటి వ్యక్తి ఉన్న పార్టీలో మేమందరం కూడా కార్యకర్తలుగా ఉంటాం. నిజంగా మా అందరి అదృష్టం. మేము వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ కూడా గుడ్ గవర్నెన్స్ డేగా ప్రకటించింది. సందర్భంగా అంటే గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉండాలి అనే దానికి వారు ఒక ఉదాహరణ. కేవలం ఈరోజు రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్లో మనం చూసేవాళ్ళం ఓటుని, ఎంపీలని పశువుల్లా కొనేసి రాజ్యాన్ని నిలబెట్టుకుంటా అధికారం ఉండే సమయంలో కూడా ఒక్క ఓటు కోసం తన అధికారాన్నే వదులుకున్న గొప్ప వ్యక్తి వారు. చిరస్మరణీయులు. వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కట్టారి వాసుదేవ నాయుడు, జిల్లా కార్యదర్శి కన్నిగంటి ప్రశాంతి, నాయకులు గాని కళావతి, ఎం కనకదుర్గ, అడప సంపత్ రాయుడు, కుశల్ రాజ్ జైన్, సాంబయ్య, వీరయ్య, శిఖా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. అతుల్ బిహారీ వాజ్పేయి గారిని గురించి వారి 99వ జయంతి సందర్భంగా సమావేశమయ్యాం. వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు 2 పర్యాయాలు. ఒక్క ఓటుతో తన పదవిని నిలబెట్టుకోకుండా త్యాగం చేసినటువంటి మహానుభావుడు ఆయన. తర్వాత కాలంలో ఈ దేశం అణు బాంబుల్ని తయారు చేయగలదు అని నిరూపించినటువంటి మహానుభావుడు. దేశ విదేశాలన్నింటిలో, పార్లమెంటులో 50 ఏళ్ళ నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా మహాకవిగా, మహా ఉపన్యాసకుడుగా పేరు పొందినటువంటి ఆ మహానుభావుని యొక్క అనుచరులంగా మనమందరం తయారు కావాలి అంటే అందులో కొంతైనా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. వారిని గురించి, దేశాన్ని గురించి తెలుసుకొని
మనం నడవలసినటువంటి పద్ధతులు ఏమిటో అవగాహన చేసుకొని జీవించవలసిందిగా కోరుతున్నాను. స్థానిక చెంచుపేటలోని ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియంలో 9వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. స్థానిక చెంచుపేటలోని అన్నాబత్తిని సత్యనారాయణ ఇండోర్ స్టేడియం 9వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. గుంటూరు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛాంపియన్షిప్ నందు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. బాలుర బాలికల విభాగాలలో జరిగిన పోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. సోమవారం సాయంత్రం పోటీలలో విజేతలైన జట్టులకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. కార్యక్రమంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి వెంకటేశ్వరరావు, కోచ్ నాగరాజు, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, రోటరీ క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు, గుత్తా వెంకటరత్నం, ఎన్ వెంకటేశ్వరరావు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. తెనాలి ఏఎస్ఎన్ స్టేడియంలో నిర్వహించుకున్నటువంటి 9వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ చాలా ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మాకు ఈ టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన దాతలు, రోటరీ క్లబ్ సభ్యులు, అదేవిధంగా ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ పూర్ణచంద్ గారు మరియు పావులూరి రాంబాబు గారు, తెనాలి వైకుంఠపురం క్లబ్ అధ్యక్షులు రాంబాబు గారు, మా అందరికీ గురువు గారు గుత్తా వెంకటరత్నం మాస్టారు. మరి హ్యాండ్బాల్కే ఈ గుంటూరు జిల్లాలో తొలి వ్యక్తి ఆద్యుడు మా అందరి అన్న నల్లూరి వెంకటేశ్వరరావు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువజ్జల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక శ్రీ హనుమత్ వ్రత మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువజ్జల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక శ్రీ హనుమత్ వ్రత మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, శ్రీ హనుమత్ గాయత్రి హోమం, నాగవల్లి దళార్చన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సామూహిక శ్రీ హనుమత్ వ్రత మహోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైఖానస ఆగమ పండితులు వేదాంతం నాగమారుతి, ఎన్జిఎల్ రఘురాములు వైదిక క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. తెలుగు పండితులు ములుగుట్ల విశ్వనాథ శర్మ హనుమత్ వ్రత విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీ హనుమత్ వ్రత మహోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందన్నారు. అర్చకులు మాట్లాడుతూ మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో వార్షిక శ్రీ హనుమత్ వ్రత మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. తెనాలి పరిసర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా పాల్గొని వ్రతాన్ని ఆచరించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు భాగవతుల శివసుబ్రహ్మణ్యం దంపతులు, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని అతిథి గ్రాండ్ హాల్ నందు పౌరాణిక నటులు స్వర్గీయ కేవీబీఎస్వి ప్రసాద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని అతిథి గ్రాండ్ హాల్ నందు పౌరాణిక నటులు స్వర్గీయ కేవీబీఎస్వి ప్రసాద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రసాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రసాద్ చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శాస్త్రీయ సంగీత కార్యక్రమం, పద్య నాటక గాన విభావరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ అందరితో స్నేహపూర్వకంగా మెలిగే ప్రసాద్ మాస్టారు మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఉపాధ్యాయునిగా, పౌరాణిక నటునిగా, సాహితీవేత్తగా రాణించిన ఆయన అందరి హృదయాలలో చిరస్మరణీయులుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో కేవీ రామకృష్ణ, ఆరాధ్యుల కోటేశ్వరరావు, ములుకుట్ల విశ్వనాథ శర్మ, గోపాలకృష్ణ, పలువురు ప్రసాద్ మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. సేవా సమితి అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది. వారింటికి వెళ్తూ ఉన్నాం, కూర్చోవడం, మాట్లాడడం జరుగుతున్నప్పుడు అబ్బాయి ఏదైనా మంచి సంగీత కార్యక్రమాలు చేయాలి మనం అని చెప్పి అంటుంటే అప్పటికే మనకి ఇక్కడ ఎంతో ప్రాచీన్యంలో ఉన్న సీతారామ కాన్సెప్ట్కి వన్ ఆఫ్ ది మెంబర్గా ఉంటుండేవారు. నార్మల్ సుబ్బారావు గారితో ఎక్కువ పరిచయంగా ఉంటుండేవారు, వారితో ఉంటుండేవారు. ఆ సంగీత అభిమానం బాగా ఎక్కువ వారికి. ఆ సభని మేము వారి ఈ నామకరణం చేసింది కూడా మనకి సుపరిచితులైన పౌరాణికులు డాక్టర్ ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారు. వారు ఈ సభకి ఈ పేరు పెట్టారు. ఆ తర్వాత నుంచి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుండేది. స్థానిక ఐతానగర్లోని రక్షణ సైన్యం నందు క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.
స్థానిక ఐతానగర్లోని రక్షణ సైన్యం నందు క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా జరిపారు. క్రీస్తు మార్గంను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పేర్కొంటూ సంఘ కాపరులు క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు. కార్యక్రమంలో డివిజనల్ కమాండర్ మేజర్ వి యేసుపాదం, స్త్రీల పరిచర్యల అధ్యక్షురాలు మేజర్ వి ప్రశాంతి కుమారి, సంఘ కాపరులు మేజర్ పి నాగరాజు, మేజర్ పి రత్నసుందరి, పెద్దలు జి రవి, బి జక్రయ్య, కె నరసింహ, పి కనకరత్నం, ఆర్ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. ఐతానగర్ సెంట్రల్ కోర్టులో జరిగించబడింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంఘ కాపరి మేజర్ పి నాగరాజు, అలాగనే మేజర్ పి రత్నసుందరి, సంఘ పెద్దలు మరి భట్టు జక్రయ్య గారు, అలాగనే రవికుమార్, మరి కనకరత్నం, ఆశీర్వాదం, నరసింహ, గురుసంతి సభ్యులైనటువంటి మరి నిర్మల, వాణి, రుద్రపాటి, వాణి, పిల్లి స్వాతి, వీరందరూ కూడా సంఘము, సంఘ పెద్దలు, యవనస్తులు అందరూ చక్కగా ఘనముగా ఆరాధించాము, మహిమపరిచాము. దేవుడికే మహిమ కలుగునుగాక. డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్ళకి స్మారక బంగారు పతకాన్ని డాక్టర్ కారుమూరు శ్రీనివాసరెడ్డికి ప్రదానం చేశారు. డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్ళక్కి స్మారక బంగారు పతకాన్ని డాక్టర్ కారుమూరు శ్రీనివాసరెడ్డికి ప్రదానం చేశారు. బోస్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం గుండె జబ్బుల కారణాలను డాక్టర్ శ్రీనివాసరెడ్డి వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్ళక్కి స్మారక బంగారు పతకం ప్రదానం చేశారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ కె అనిల్ కుమార్, డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్, డాక్టర్ పాటిపట్ల దక్షిణామూర్తి, డాక్టర్ టి మస్తానమ్మ, డాక్టర్ జగదీశ్వరి, డాక్టర్ గుమ్మడి సాంబశివరావు, డాక్టర్ కామినేని రమేష్ తదితర వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు ఐఎంఏ హాల్లో డాక్టర్ ఉళ్ళక్కి మెమోరియల్ ఆరేషన్ జరుగుతుంది. డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్ళక్కి గారు తెనాల్లోనే చిన్నప్పుడు చదువుకుని తర్వాత మెడికల్ స్టడీస్కి ఎడిన్బర్గ్ యూనివర్సిటీకి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి తెనాలి వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఆయన ఆబ్స్టిట్యూషన్గా అంటే కాన్పులు అవి చేసే వ్యక్తిగా చాలా పేరు పొందారు. ఆయన పేదలకు చేసిన సేవ ఎనలేనిది. తర్వాత ఆయన ఐఎంఏ బిల్డింగ్కి ఆయనకి తన సొంత స్థలాన్ని ఇచ్చేసి దాన్ని ఇక్కడ ఐఎంఏ బిల్డింగ్ చిన్న బిల్డింగ్ కట్టించారు. దాని తర్వాత మేము ఐఎంఏ డాక్టర్స్ అందరము చాలా వృద్ధి చేసి ఇప్పుడు ఇక్కడే ఈ ఐఎంఏ బిల్డింగ్లో ఆయన స్మరణార్థం డిసెంబర్ 24న ప్రతి సంవత్సరము ఒక స్పీకర్కి ఆయన పేరు మీద గోల్డ్ మెడల్ ఇచ్చేసి ఆయన సబ్జెక్ట్ ఒకటి నేర్చుకుంటూ ఉంటాము. ఈరోజు డాక్టర్ కారుమూరు శ్రీనివాసరెడ్డి గారు గుంటూరులో కార్డియాలజిస్ట్ని పిలిచి ఆయన ఈరోజు ఫిజిషియన్ అండ్ స్ట్రెస్, నార్మల్ జీవితంలో డాక్టర్కి స్ట్రెస్ ఎంత కలిగిస్తున్నారు, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాని మీద చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడారు. ఈరోజు నాకు ఇది ఐఎంఏ బిల్డింగ్లో ఇట్లా జరగటం చాలా సంతోషంగా ఉంది. భారతరత్న భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతిని సోమవారం తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. భారతరత్న భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతిని సోమవారం తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి తెనాలి మండల బీజేపీ మాజీ అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాభ్యున్నతికి వాజ్పేయి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. సమాచార వ్యవస్థను బలోపేతం చేసిన ఆయన అనేక రంగాలలో సంస్కరణలకు నాంది పలికారని ప్రశంసించారు. కార్యక్రమంలో డి భాను, సి అప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఈరోజు నందివెలు గ్రామంలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన మహా వ్యక్తి మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు. ఆయన హయాంలోనే ఈరోజు ఫోన్లు కానీ ఏమైనా ఉన్నాయంటే 1998లోనే ఆయన ఫోన్లు కూడా ప్రతి ఇంటికి కూడా ఫోన్లు ప్రవేశపెట్టింది. టెలిగ్రామ్ కూడా ఆయనేను. అంత పెద్ద వ్యక్తికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం.
బలో భారత్ మాతా కీ జై. స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతిని బీజేపీ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతిని బీజేపీ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ లో వాజ్పేయి చిత్రపటానికి బీజేపీ శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలకు మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కఠారి వాసుదేవనాయుడు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు మెచ్చిన రాజకీయ నేత వాజ్పేయి అని, ఆయన బాటలో అందరూ నడవాలని పేర్కొన్నారు. భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో వాజ్పేయి గారంటే ఎలాంటి ప్రధానమంత్రి అన్ని దేశాలకు కావాలని ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందినటువంటి ప్రధానమంత్రులలో వాజ్పేయి గారు. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం చేసుకోవటం మాకు తెనాలి తరపున మేము చాలా గౌరవంగా భావిస్తున్నాము. దేశాభివృద్ధికి చేసిన సేవలు బీజేపీ నాయకులు అడప సంపత్రాయుడు మాట్లాడుతూ ఆదర్శమూర్తి, అజాత శత్రువు, మాజీ ప్రధాని, భారతరత్న వాజ్పేయి అభివృద్ధికి మారుపేరని ప్రశంసించారు. నిజాయితీకి నిదర్శనం ఆయన పాలన అని, అందుకే ఆయన జయంతి రోజును సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం సంతోషకరమన్నారు. వాజ్పేయి స్ఫూర్తితోనే నేటి బీజేపీ నరేంద్ర మోదీ పాలన నడుస్తుందని పేర్కొన్నారు. తెనాలి ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అందరి చేత కూడా ప్రశంసలు పొందిన మన పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పుట్టినరోజు. ఆ రోజుని ప్రపంచం మొత్తం కూడా భారతదేశం ఒక పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి. మనం పూర్వం చెప్పుకునే వాళ్ళం రాజ్యం అంటే రాముడు రాజ్యంలాగా ఉండాలని. ఈ ప్రజాస్వామ్య దేశంలో సుపరిపాలనగా ఉండాలంటే వాజ్పేయి గారి లాగా పరిపాలించాలని, వారి అడుగుజాడల్లో నడుస్తున్న మన నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రేపు రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఇదే పరిపాలన అందిస్తుందని. ఎందుకంటే అభివృద్ధి అంటేనే అటల్జీ అనే నినాదంతో మనం ఎంతో కాలం నుంచి ఉన్నాం. అదే విధానాన్ని ఈ రోజున అదే బాటలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, మన రాష్ట్రంలో ఉన్న పురంధరేశ్వరి కానీ, మన అందరూ కూడా అదే బాటలో నడవటం చాలా సంతోషదాయకం. ఈ రోజున ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందంటే వారేసిన అడుగుజాడల్లో ఈ రోజున ప్రభుత్వం నడవటమే. ఎందుకంటే విశ్వగురువుగా ఈ రోజున భారతదేశం ఎలుగుతుంది, ఈ రోజున భారతదేశ వికాస భారతిగా కనబడుతుంది అనడానికి మూల పురుషుడైన వాజ్పేయి గారి జయంతిని ఈ రోజు జరుపుకోవడం శుభసూచకంగా భావిస్తూ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అడుస్మలి సుధాకర్, కుశల్రాజ్ జైన్, జిల్లా కార్యదర్శి కన్నగంటి ప్రశాంతి, దారా సాయి గుప్తా, పెద్దింటి గాన కళావతి, తుమ్మల సాయి, ఎస్ రవీంద్ర, వెంకటేశ్వరరావు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. యేసు ప్రభువు దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా వెలిసిల్లాలంటూ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అన్నబొత్తుని శివకుమార్. పద్నాలుగవ రోజు కొనసాగిన అంగన్వాడీల సమ్మె. పట్టణ పరిసర ప్రాంతాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.